శ్రీ శివాయ గురవే నమః. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైనటువంటి పరమాచార్య స్వామివారు వారంతట వారే వారి యొక్క సర్వజ్ఞత్వాన్ని ప్రకటించినటువంటి గొప్ప సంఘటనను నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామి వారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సేలంలో నివసించేటువంటి ఒక వ్యక్తి పరమాచార్య స్వామి వారికి గొప్ప భక్తుడు. అతనికి చాలా కాలంగా ఒక కారు కొనాలని ఆశ ఉండేది. దానికోసం కొద్దిగా ధనం పొదుపు చేసి చెన్నై వచ్చి ఒక పాత కారును కొన్నాడు. అతను కొనుక్కున్నటువంటి కారులో చెన్నై నుండి సేలంకు తిరుగు ప్రయాణమయ్యి మార్గమధ్యంలో పరమాచార్య స్వామి వారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందుదామని కంచి శ్రీమఠానికి వచ్చాడు. పరమాచార్య స్వామివారి దర్శనానికి వరుసలో నిలబడ్డాడు. ఆ సమయంలో ఒక వృద్ధుడు మహాస్వామి వారి వద్దకు వచ్చి తన మనవరాలి పెళ్లికి సహాయం చేయవలసిందిగా స్వామివారిని వేడుకున్నాడు. ఇటువంటి విషయాలలో సహాయం చేయడం శ్రీమఠం యొక్క ఆనవాయితీ. పరమాచార్య స్వామివారు ఆ వృద్ధుణ్ణి పక్కన కూర్చుండమని చెప్పి శిష్యులతో ఒక వెదురు పళ్ళాన్ని తెప్పించి తమ దర్శనానికి వచ్చిన భక్తులకు మీకు తోచినంత సహాయం చేయండి అని చెప్పారు. ఆ వచ్చిన డబ్బు లెక్క కోసం శ్రీమఠం సహాయకుని పిలిచి ఒక పుస్తకంలో ఇచ్చిన వారి పేరు, చిరునామా, ఇచ్చిన మొత్తం వ్రాయమని చెప్పారు. సాక్షాత్తు మహాస్వామి వారే ఈ విషయంపై శ్రద్ధ చూపించడం వల్ల వచ్చిన భక్తులందరూ స్వామివారిని దర్శించి వెళ్ళిపోతూ వారికి తోచినంత వేయడం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తరువాత పరమాచార్య స్వామివారు ఆ శిష్యునితో రాయించినటువంటి వివరాలను గట్టిగా చదవమని చెప్పారు. భక్తుల పేర్లు, వారిచ్చిన ధనం చదువుతూ ఈ సేలం భక్తుని వివరాలు కూడా చదివారు. ఆ భక్తుడు తిరుగు ప్రయాణానికి కావలసినంత ధనం ఉంచుకొని అతని వద్ద ఉన్నటువంటి మొత్తం ధనం ఇచ్చేశాడు. అతను ఇచ్చిన మొత్తం 500 రూపాయలు. అది చదవగానే మహాస్వామివారు అతని వంక ఒకసారి చూసి 250 రూపాయలు చాలు, మిగిలింది అతనికి ఇచ్చేయి అని స్వామివారు శిష్యునితో తెలియజేశారు. అది విన్న ఆ భక్తుడు కంగు తిన్నాడు. తను ఇచ్చిన మొత్తంలో ఎందుకు కొంత తిరిగిస్తున్నారో అర్థం కాక తన వల్ల ఏదైనా అపచారం జరిగిందేమో అని చాలా బాధపడ్డాడు. ఎందుకిలా తిరిగి ఇస్తున్నారో స్వామివారిని అడిగేంత ధైర్యం చేయలేక ఖిన్న మనస్కుడై తన కారు వద్దకు వచ్చాడు. అతను తన కారు వద్దకు రాగానే తన ముక్కుకి ఘాటైన వాసన వస్తుంది. అది పెట్రోల్ వాసన. కొద్దిగా పరిశీలించి చూడగా తన కారు పెట్రోల్ ట్యాంకుకు చిన్న కన్నం ఉండడం వల్ల దాని నుండి పెట్రోల్ బయటికి వస్తుంది. దాన్ని బాగు చేయించకుండా తన ఊరికి తిరిగి వెళ్ళలేడు. పరమాచార్య స్వామివారు తిరిగిచ్చిన డబ్బులు దానికి ఉపయోగపడ్డాయి. స్వామివారు తిరిగిచ్చిన డబ్బులు తప్ప అతని వద్ద ఇంకేమీ లేవు. ఒకవేళ మహాస్వామివారు అతనికి డబ్బు తిరిగి ఇవ్వకపోయి ఉంటే అతని దగ్గరున్న బంగారాన్ని తాకట్టు పెట్టో లేకపోతే అమ్ముకునైనా తన కారు బాగు చేయించవలసి వచ్చేది. అయినా ఈ ఊళ్ళో అతనికి సహాయం చేసేవారెవరు? ఒక్క పరమాచార్య స్వామివారు తప్ప. అయినా బయట ఎక్కడో పెట్టినటువంటి అతని కారు నుండి పెట్రోల్ లీక్ అవుతుందనే విషయం స్వామివారికి ఎలా తెలుసు అని అనుకోవడం మన అజ్ఞానం. సర్వం శ్రీ గురుదేవ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.